తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక ఎన్నికలు అవ్వగానే రైతుల ఖాతాల్లో నగదు జమ అవనున్నట్లుగా తెలుస్తోంది. 9,000 కోట్లకు రైతు భరోసా జమ చేస్తామంటూ కూడా సీఎం ప్రకటించడం జరిగింది. ఇక రైతు భరోసా కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు ముందే ఈ రైతు భరోసా అమలవుతుంది అనుకున్నారు, కానీ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ రైతు భరోసా అమలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కూడా ఏ రైతులకు ఇది వర్తిస్తుంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఒక సర్వే కూడా చేయడం జరిగింది. శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా కూడా పంట ఏ పొలాల్లో పండిస్తూ ఉన్నారు, ఎవరు అంటే పంట పండించకుండా కూడా ఈ రైతు భరోసాకి అర్హులుగా ఇప్పటివరకు కొనసాగారు, ఇవన్నీ కూడా చూసి కరెక్ట్గా కూడా రైతు భరోసా పథకం ఉద్దేశం జనాలకి చేరే విధంగా కౌలు రైతులకు కానీ రైతులకి కానీ పంట సాగు చేసేటువంటి రైతులకి కానీ రైతు కూలీలకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తింపు చేస్తూ కూడా 9,000 కోట్లతో అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ రైతు భరోసా మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల తరువాత ఈ రైతు భరోసా పథకం అమలు కానుంది. ఈ రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా పథకం నిధులు జమ కానున్నాయి. మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఇక దీని గురించి కూడా అంటే సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా రైతు భరోసా గురించి ఇప్పటికే పలుమార్లు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యంగా సంక్రాంతికే ఈ రైతు భరోసా వేయాలనేది ప్రభుత్వం నిర్వహించింది. కానీ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వేలు కానీ ఇంటర్నల్ గా ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఏదైతే సర్వే నిర్వహిస్తా ఉన్నారో, సో పంట పొలాలు వేసిన వారికే ఈ రైతు భరోసా అనేది ఇవ్వనున్నారు. దానికి సంబంధించి చాలా సమీకరణలు చేశారు. పెద్ద ఎత్తున ఈ శాటిలైట్ సర్వే ఆధారంగా కూడా అన్ని అంటే ఈ రైతుల పొలాలు ఎంతవరకు సాగవుతున్నాయి, ఎక్కడెక్కడ రైతుల పొలాలు నిర్వీర్యంగా ఉన్నాయి, సో గుట్టలు ఎక్కడున్నాయి, మొత్తం కూడా అంటే రియల్ ఎస్టేట్ భూములు అన్ని కూడా సర్వే ఆధారంగా మొత్తం కూడా దాదాపు ప్రస్తుతం కొంతమందిని దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల మందికి ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతు భరోసా అనేది కట్ అవుతుంది. సో ఒకవేళ వీళ్ళందరికీ కట్ అయ్యగా మిగతా ఎవరైతే జెన్యూన్ రైతులు ఉంటారో, పంట పండించే రైతులు ఉంటారో వాళ్ళకే ఏనున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇది సంక్రాంతికి ముందే విడుదల అవ్వాల్సిన ఫండ్ సంక్రాంతి తర్వాత అటు ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్ కోడ్ రావడం, దీంతో కూడా మొత్తం కూడా జాప్యం అయిపోయింది. ఎప్పుడైతే రిజల్ట్ ఈ ఫిబ్రవరి 13న ఈ విడుదల రిజల్ట్ రానుంది, దాని తర్వాత ఈ రైతు బంధు వేస్తామంటూ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి నల్గొండ సభలో చెప్పినట్టు పరిస్థితి ఉంది. దాదాపు 9,000 కోట్లు కూడా మొత్తం నిధులు జమకూర్చారు. సో దీనికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. అందరు రైతులు కూడా ఎప్పుడెప్పుడు అకౌంట్ లో పడతాయా అంటే ఇప్పుడెప్పుడు రైతు భరోసా పడుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా రైతులు వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులు అంటే సంక్రాంతికే వస్తాయి అనుకున్న డబ్బులు కొంచెం లేట్ అవ్వడంతో కొంత నిరాశ చెందిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే 900 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం, సో ఇప్పుడు ప్రస్తుతం కొంత రైతులందరూ కూడా కొంత అంటే సంతోషంతో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎస్ సతీష్, అంటే రైతులు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఇంక ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా తమకి రైతు భరోసా జమ అవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళలో కొంతమంది రైతులకి ఈసారి రైతు భరోసా అందకుండా ఉండేటట్లుగా తెలుస్తుంది. అంటే ఎటువంటి రైతులకి రైతు భరోసా పథకం అందదు? అంటే ముఖ్యంగా ఏదైతే గతంలో వ్యవసాయ భూమి ఉండి ఇప్పుడు ముఖ్యంగా విలేజ్లలో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఏదైనా వ్యవసాయ భూమి ఉండి అక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ భూమిని కొని గనక సో దాన్ని వెంచర్ గా తయారు చేస్తే అక్కడ
మొత్తంగా రైతు బంధు అనేది రాదు. దాదాపు 4 సంవత్సరాల ఈ మధ్య కాలంలో ఈ 4 సంవత్సరాలు లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే భూమి సాగు చేయకుండా నార్మల్ గా ఉంటుందో వాళ్ళకు కూడా రైతు బంధు కట్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న అంటే రైతుల పొలాలకు సంబంధించి రికార్డులలో రైతుల ఇది వ్యవసాయ భూమి అని ఉంటది, సాగు భూమి అని ఉంటది. సో ఆ రికార్డులలో అట్లా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం శాటిలైట్ అంశాల ఆధారంగా అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు కానీ, గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వెంచర్లు కానీ ఎలాంటి అంటే భూమి గనక ఏదైతే పంట పండిస్తారో ఆ పంట ఏ పంట అయినా సరే ఏ పంట పండించినా ఈ రైతు భరోసా అనేది వస్తుంది. పంట పండించని వాళ్లకు రైతు భరోసా అనేది రాదు. దాంతో పాటు కూలీల రైతులకు కూడా ఈ రైతు భరోసా ఇవ్వబోతున్నారని తెలుస్తా ఉంది. అలాగే ఎవరైతే కొంతమంది అంటే కూలీలు అలాగే కొంతమంది ఈ సాగు చేస్తారో వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా ఇవ్వనట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొంత ఇది వెల్తీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రైతు బంధు కింద గుట్టలకి అలాగే పెద్ద వెంచర్లకి కూడా ఇచ్చిన పరిస్థితులునే. దాదాపు పేరుగాంచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా కోటాను కోట్లు వచ్చి అకౌంట్ లో పడిన పరిస్థితులు ఉన్నాయి. సో అది నిజమైన రైతులకే ఈ రైతు భరోసా వేయాలనేది ఇప్పుడు ప్రధాన ఇంటెన్షన్ గా ప్రభుత్వం తీసుకుంది. దాంతో భాగంగానే ముందుకెళ్తా ఉన్నది. సో ముఖ్యంగా ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ 100 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు బంధు వేస్తే ఎట్లా అంటే సన్నకారు రైతులకు కొంచెం అధిక మొత్తంలో రైతు బంధు ఇస్తే బాగుంటది కానీ పెద్దవాళ్ళకి ఎందుకు అనే కింద విమర్శ కూడా ఉండేది. దాన్ని చెక్ పెట్టే భాగంలోనే ప్రస్తుతం ఈ శాటిలైట్ సర్వే అంతా కూడా చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఎవరెవరికి కట్ చేస్తుంది ఏంటి అనేది కూడా అంటే కట్ ఆఫ్ కూడా పెడతారు అనేది ఒక నిర్ణయానికి వస్తా ఉంది. అంటే 5 ఎకరాల వరకా లేకపోతే 10 ఎకరాల వరకా ఎంత కట్ ఆఫ్ పెడతారు అనేది కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, మీరు హోల్డ్లో ఉండండి సతీష్. ఇక 9,000 కోట్లు రైతు భరోసా కోసం జమ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. మరొకవైపు ఇప్పటికే తెలంగాణ రైతులు ఎప్పుడు రైతు భరోసా జమ అవుతుందో తన అకౌంట్స్లో అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో కూడా మున్సిపల్ ఎన్నికల తరువాత వెంటనే కూడా ఈ రైతు భరోసా పథకం అమలు కానున్నట్లుగా మనకి తెలుస్తోంది.